రక్షకుడు దేని నుంచి రక్షిస్తాడు? పోలీసుల నుంచా, దొంగల నుంచా, జ్వరం నుంచా, జబ్బు నుంచా? కాదు. ఆయన రక్షించేది పాపోహం పాపకర్మాహం పాపాత్మం పాప సంభవే త్రాహిమాం దేవా శరణాగత వత్సల్యం. పుండరీకాక్షుణ్ణి వేరుకున్నాను, నేను పాపంలో పడి చస్తున్నాను, నన్ను బయటికి తీసుకొచ్చేవాడు ఎవరు లేడు. యేసయ్య అంటున్నాడు, నా పేరు యేసు. ఎందుకో తెలుసా? నేను వారిని వారి పాపము నుండి రక్షించడానికి వచ్చాను. వాట్ ఇస్ రైట్ ఆన్సర్? యేసయ్య దగ్గరికి వెళ్ళేది జబ్బులు పోగొట్టుకోవడానికి కాదు. యేసయ్య దగ్గరికి వెళ్ళేది ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కాదు. యేసయ్య దగ్గరికి వెళ్ళేది కాస్త జీవితంలో వెసులుబాటు కలుగుతారు కాదు. ఇది ఈ ప్రపంచంలో ఎవరైనా చేయగలుగుతారు. ప్రపంచంలో ఎవరు చేయలేదు ఒకటి ఉన్నది. నేను పాపం నుంచి ఎవరు బయట రాగలేరు. అది ఆయన ఒక్కడే చేయగలడు. ఎందుకో తెలుసా? పాపము లేకుండా పుట్టాడు కన్యకి, పాపము చెయ్యకుండా జీవించాడు పరిశుద్ధుడు, పాపుల కోసం చచ్చిపోయాడు. ఆయన రక్షకుడు. ఆయన నెంబర్ 2, ఆయన ప్రభు. ఆయన రక్షించి వదిలేడు, నిన్ను నడిపిస్తాడు. నిన్ను నడిపిస్తాడు. నేను ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ని, పెన్షన్ లైన్స్లో ఉండేవాడిని. సిఆర్డి కాలేజీలో చదువుకున్నాను, అంతకుముందు జేవియర్స్లో చదివాను. అయితే నేను మాదక ద్రవ్యాలకు బానిసైనప్పుడు డబ్బులు కావాలి. మన జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉండేది కదా, అక్కడ పోస్ట్ ఆఫీస్ డ్రగ్స్ అమ్మేవాడు. అడిగి కొనుక్కునేవాడు. మొదట వాడు 5 రూపాయలకి ఇచ్చేవాడు. మనకి పెరిగింది కోరిక అంటే 50 రూపాయలు కూడా చేస్తాడు. మన దగ్గర అంత డబ్బులు ఉండే కావు. మా అమ్మ పెళ్లి చీర 20 రూపాయలకి తాకట్టు పెట్టేశాడు. అలాంటిది నా లైఫ్. ఏలూరు నుంచి గుంటూరు 93 కిలోమీటర్లు. ప్రతి శని ఆదివారం వెళ్ళేవాడిని. ఎందుకో తెలుసా? కెసినో బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది, దాంట్లో క్యాబరే ఉండేది. అమ్మాయిలు వచ్చి డ్యాన్స్ చేసేవాడు. వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తే నాకు కూడా డబ్బులు ఇస్తాను. నాకు మనకి సిగ్గు లేదు, మనకి ఏమి లేదు, డబ్బులు కావాలి. అది నా జీవితం. దట్ వాస్ మై లైఫ్. 1984 సంవత్సరం నవంబర్ 3 స్టేషన్ రోడ్ సిఎస్ఐ చర్చ్ వెనకాల రైలు పట్టాల దగ్గర రాత్రి 8 గంటలకి నాకున్నటువంటి నిరాశ, కడుపు నొప్పి ఎక్కువై, డ్రగ్గు దొరక్క పిచ్చి పట్టి చేతులు వణుకుతూ చచ్చిపోదామని రైలు పట్టాల దగ్గర నిలబడినప్పుడు నా మిత్రుడు సురేష్ వచ్చి నన్ను ఆపి ఆ రోజు నాకు యేసయ్యను పరిచయం చేశాడు. ఆ రోజు రాత్రి అదే సిఎస్ఐ చర్చ్ బయట గ్రౌండ్లో రాత్రి మోకరించి, యేసయ్య నాకున్న పరిస్థితి నన్ను క్షమించు అని అడిగాను. ఆయన నన్ను క్షమించాడు, నా జీవితాన్ని మార్చాడు. ఈరోజు ఈ విధంగా నిలబడి మాట్లాడుతున్నానంటే ఆయన నన్ను రక్షించాడు, రక్షకుడు. అయితే ప్రభు అనే మాట చెప్తాను. 2 రోజుల తర్వాత నొప్పి ఎక్కువైంది. మన గన్ బజార్ దగ్గర ఎల్వి ప్రసాద్ గారు డాక్టర్ గారు ఉండేవాడు. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఎందుకు? నాకు నొప్పి ఎక్కువైపోయిందని నేను చెప్పడానికి. ఆయన ఏమన్నాడు తెలుసా? డ్రగ్స్కి అలవాటు పడినవాడు ఒక్కసారి మానేస్తే పోతావయ్యా అన్నాడు. అంటే ఏం చేస్తారు సార్ అంటే, డ్రగ్ నెమ్మదిగా తగ్గిస్తానని. మళ్ళీ వచ్చేసాను నేను, నా మిత్రుడు. ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం అన్నాడు. నాకు పెద్ద ప్రార్థన రాదు. ప్రభా కడుపు నొప్పి తీసేయండి బాధ. అరిస్తే నొప్పి ఎక్కువైంది. చచ్చిపోయేటట్లున్నాను. అరే చచ్చిపోయేటట్లున్నాను. అదే ఆయన చెప్పడం అన్నాడు. యేసయ్య చచ్చేటట్లున్నాను, నొప్పన్నా తీసేలా నువ్వు తీసేసుకో అని అనేసా. కానీ భయం వేసింది. ఎందుకు తెలుసా? ఓకే రా అంటే ఏమన్నాలని భయం వేసింది. కానీ దేవుడు మంచోడు. ఏం చేశాడు? నన్ను పిలవలేదు కానీ నొప్పిని పిలిచాడు. నొప్పి పోయింది. ఆ రోజు నుంచి దేవుడు నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. ఒడిదుడుకులు ఉన్నాయా, సవాళ్ళు ఉన్నాయా, శ్రమలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆయన ప్రభు వాటి మీద నన్ను నడిపించాడు. ఇక 3వది ఆయన క్రీస్తు. క్రీస్తు అన్న మాటకి అర్థం ఏంటంటే, పరలోకం నుంచి ఒక ప్రత్యేకంగా పంపించబడిన వాడు. పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి పరలోకానికి మళ్ళీ ఆయన ఒక్కడే తీసుకెళ్ళగలడు. ఆయన ఒక్కడికే దారి తెలుసు, ఎవరు తెలియదు. ఆయన క్రీస్తు. ఆ క్రీస్తు మరణ భయాన్ని తొలగిస్తాడు. ఆయన రక్షకుడు పాపముతో ఉన్నటువంటి గిరిని తీస్తాడు. ఆయన ప్రభువు నా గుర్తింపు, ఉనికి, అనుదిన జీవితాన్ని నడిపిస్తాడు. ఆయన క్రీస్తు మరణాన్ని దాటించి అక్కడికి తీసుకెళ్తాడు. అసతో మా సద్గమయ, నేను రక్షకుడిని,
తమసోమ జ్యోతిర్గమయ, నేను ప్రభువుని. మృత్యోర్మ అమృతంగమయ, నేను క్రీస్తుని. ఆయన పుట్టాడు. ఆ యేసే మీ హృదయంలోకి ఆహ్వానిస్తే ప్రతి భయం నుంచి ఆయన విజయాన్ని ఇస్తాడు. ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను.